ఈ 50 ఏళ్ల మీ ఉత్సవాల సందర్భంగా మీరు అటూరు పూర్ణచంద్రరావు గారిని పిలిచారు, ఇంకొక కారు కూడా బహుమతిగా ఇచ్చారు. అది ఎందుకు మీకు అది ఇవ్వాలనిపించింది సార్? అంటే పెద్దవాడు అయిపోయాడు కదా, గురుదక్షిణ లాగా. ఆయన కార్లు, ఆయన దగ్గర చాలా కార్లు ఉన్నాయి, కొనుక్కోలేడని కాదు. బట్ ఒక గుర్తు కోసం, నాకు ఒక ఆత్మ సంతృప్తి కోసం, మా గురువు గారికి నన్ను ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తిని నేను సత్కరించుకోవాలి అనే ఆలోచనతో వచ్చిందే తప్ప ఆయన కారు కొనుక్కోలేక కాదు, ఆయన దగ్గర కారు లేక కాదు. ఆయన కూడా చాలా ముందు వద్దు అన్నారు, కానీ సార్ నాకు గుర్తుగా నేను ఇస్తున్నానండి, నా ఆనందం కోసం ఇస్తున్నానండి అంటే స్వీకరించారు కావాలని. సో ఆయన చేయి కూడా చాలా మంచి చేయని మనం లేకపోతే ఇన్ని రోజులు ఎలా ఉండగలుగుతామండి. అదే ఈ జైభేరి కూడా మనం గిరిబాబు దగ్గర నుంచి మీరు తీసుకున్నదే కదా? అంతే కదా, అది గిరిబాబు బ్యానరు. నేను మొదటి సినిమా తీసింది రామదండ అనే సినిమా తీసాం. ఆ రామదండ సినిమా తీసినప్పుడు మురళీ చిత్ర అనే బ్యానర్ పెట్టుకున్నాం మేము. సింహగర్జన ఒకటి, కృష్ణ ఆయన చేశాడు. దేవతలారా దీవించండి అని ఒకటి, సూపర్ హిట్ అయింది. ఆ మూడో సినిమాకి నన్ను హీరోగా బుక్ చేశాడు. ఆ రోజు షూటింగ్లోకి వెళ్ళిన తర్వాత చూస్తే క్లాప్ బోర్డు మీద జైబేరి అని లేకుండా మాధవి చిత్ర అని ఉంది. ఇదేంటయ్యా జైబేరి కదా అని మన బ్యానరు మాధవి చిత్రం పెట్టాడు, మా అమ్మాయి పేరు పెట్టుకున్నాను అన్నాడు. మరి జైబేరి ఏం చేస్తావు అండి, అది పక్కన పెట్టేసాను. నీకు అభ్యర్థం లేకపోతే అది నాకు ఇవ్వు, నాకు చాలా బాగా నచ్చిన ఇది జైబేరి అంటే ఒక విజయ మూవీస్ లాగా అది కావాలంటే తీసుకోవాలండి. దాన్ని తీసుకున్నాం. అది తీసుకున్న కాడికి నా సినిమాలన్నీ జైబేరి మీద తీశాను. మా రియల్ ఎస్టేట్ అంతా జైబేరి మీదే ఉంది. మా ఆటోమొబైల్ బిజినెస్ ఉంది, ఆటోమొబైల్ బిజినెస్ అంతా కూడా ఇదే. అన్ని జైబేరి ప్రాపర్టీ, జైబేరి గ్రూప్, అన్ని జైబేరి. పేరులో జై ఉంది కదా, జై ఉంది. పాజిటివ్ నోట్ ఉంది చూడగానే వినగానే. సో అది మీకు బాగా ఉపయోగపడింది. తర్వాత మీరు సినిమా, రాజకీయాలు, వ్యాపారము, సేవ, ఇన్ని రంగాలు ఉన్నాయి. ఆధ్యాత్మికం, భక్తి, ఇవన్నీ ఉన్నాయి. బిజినెస్లోకి వస్తే రియల్ ఎస్టేట్లో మీరు శోభన్ బాబు యొక్క ప్రభావంతో వచ్చారని అందరికీ అనేకసార్లు చెప్పారు. అందులో గ్రాండ్ సక్సెస్ అయ్యారు, బ్రాండ్ బిల్డ్ చేసుకున్నారు. వీళ్ళు జరుగుంటే మనం చూసుకోకలేదనే ఒక విశ్వాసాన్ని మీరు తీసుకొచ్చారు. ఇప్పుడున్న వాతావరణంలో రియల్ ఎస్టేట్లో ఎవరెవరో రియల్ ఎస్టేట్కి వచ్చేస్తున్నారు, రకరకాల వాళ్ళు వచ్చేస్తున్నారు. భూములు విషయాల్లో కానీ చాలా అవతవకలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, చాలా ఘోరాలు, హత్యలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం, దేశమంతా అంతే ఉంది. సో మన తెలంగాణ 2 రాష్ట్రాల్లో పోల్చుకుంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో కొంతకాలం రియల్ ఎస్టేట్ బాగాలేదని విన్నాం మొన్నటిదాకా. ఇప్పుడు తెలంగాణ చాలా బాగుంది, ఆంధ్రప్రదేశ్ బాగాలేదన్నారు లాస్ట్ ఒక 5 ఇయర్స్, కొన్ని ఇయర్స్ పాటు. ఇప్పుడు రియల్ ఎస్టేట్కి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు, తెలంగాణలో ఏ విధంగా ఉంటుంది? తెలంగాణ ఆల్రెడీ బాగా డెవలప్ అయిపోయిందండి. వాళ్ళ తెలంగాణలో ఒక తెలుగుళ్ళే వాళ్ళు లేరు, వాళ్ళ ఆల్ స్టేట్స్ వాళ్ళందరూ ఉన్నారు. ఎంప్లాయీస్ గారని, వ్యాపారం గారని, ఎన్నో రకాలుగా. అలాగే ఇంటర్నేషనల్ కంపెనీస్, బోల్డెన్ కంపెనీస్ వచ్చేసి సాఫ్ట్వేర్. ఇక్కడ తెలంగాణలో రియల్ ఎస్టేట్కి ఏ విధమైన డోకా లేదు. కాకపోతే ఏంటంటే చాలామంది ఇప్పుడు కావాల్సిన డిమాండ్ కంటే ఎక్కువ సప్లై ఉంది. దాని మూలంగా డల్ అయింది తప్ప ఇక్కడేమి డౌన్ అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు గ్రోయింగ్ సిటీ, క్యాపిటల్ వచ్చిన తర్వాత ఇంకా చాలా గ్రో అవుతుంది. ఎవరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సగటు మనిషికి కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు కానీ మీరు ఆంధ్రప్రదేశ్ను సజెస్ట్ చేస్తారా? ఇప్పుడు డెఫినెట్గా మనం సజెస్ట్ చేయటువంటి అంటే మార్కెట్ ఒక అనాలిస్ట్గా మీకు తెలిసి అనాలిసిస్గా డెఫినెట్గా చేస్తారు. ఎప్పుడు కూడా అంటే గ్రోయింగ్ సిటీలో తీసుకుంటే ఏముందంటే ప్రైసెస్ ఎక్కువ పెరుగుతాయి. ఇదేమో ఆల్రెడీ గ్రో అయింది బాగా, వాటికే పీక్కి వెళ్ళిపోయింది రేట్లు. అది కాదు సార్, అంటే ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ పేరుతోటి రేట్లు నోటుకు వచ్చినట్లు చెప్తున్నారు, పెరిగిపోతున్నారు. ఇది ఎంతవరకు ఆరోగ్యదాయకం? ఆ ల్యాండ్ కాస్ట్ అనేది గ్రాడ్యువల్గా పెరగాలి కదండి, సహజంగా పెరగాలి. కానీ ఆర్టిఫిషియల్గా పెంచేశారు. ఒకప్పట్లో 100 కోట్లు అంటారు, ఇక్కడ 3 లక్షలు అంటారు, 3 లక్షలు అంటారు. 100 కోట్లు అనే మాట అక్కడైనా 100 కోట్లు పెట్టుకుంటే దాంట్లో కట్టడానికి ఎంత అవుతుంది? ల్యాండ్ కాస్ట్ ఎక్కువైపోద్ది. 80% ల్యాండ్ కాస్ట్ అవుద్ది, మిగిలిన కాస్ట్ అంతా కలిపితే 20% ఇవ్వడం. అలా ఉండకూడదు. అవును, ల్యాండ్ కాస్ట్ ఎప్పుడు కూడా 20-25% పెంచకూడదు. సార్ ఒకప్పుడేమో ల్యాండ్ కాస్ట్ తక్కువ ఉండి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ ఉండేది, ఎక్కువ ఉంటుంది. ఇప్పుడేమో రివర్స్ అయిపోయి ల్యాండ్ రేట్ పెరిగిపోయి ఇష్టం పెరిగిపోయి కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతుంది. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏం తగ్గల, దాని ఇన్వాల్వ్మెంట్ తగ్గుతుంది. ఆ షేరింగ్ అంటున్నా, షేరింగ్. కన్స్ట్రక్షన్ ఎలాగో మెటీరియల్ పెరిగింది, లేబర్ విపరీతంగా పెరిగింది. బట్ కంపారిటివ్గా అదే దాని మూలంగానే ఏమవుతుందంటే ఇవాళ ఉన్న కాంపిటీషన్ మూలంగా కానీ, ల్యాండ్ కాస్ట్ పెరిగిపోవటం మూలంగా కానీ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ కట్టాలంటే కట్టలేకపోతారు. అదే సార్, విల్లాస్ కట్టాలంటే ఒక 50 కిలోమీటర్లో 40 కిలోమీటర్ల అవతలకి వెళ్ళి కట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సిటీలో ఉండేవాళ్ళు అపార్ట్మెంట్స్లో ఉండడానికి ఇష్టపడేవాళ్ళు కొంతమంది ఉంటారు, విల్లాసే కావాలనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు.
అవును. విల్లా కూడా అందుబాటులో, ప్రజలకు అందుబాటులో, ఒక మధ్యతరగతి వాడికి అందుబాటులో కట్టాలంటే చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మధ్యతరగతి అంటే 200 గజాల స్థలం కొనాలంటే ఆ, మూల గజం 40,000 వేసుకుంటే 80 లక్షల స్థలంకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోద్ది. కానీ వాళ్ళు 40,000లో మీకు ఎక్కడ ఎక్కడ దొరకట్లేదు. లేదు. వాళ్ళంతా 1,00,000, 2 లక్షలు. ఇప్పుడు మనం కూర్చొని ఈ ఆఫీస్ ఉన్నది నేను 1,200 గజాలు అమ్మే. గజం 1200. గజం 1,200. ఏ ఇయర్ సార్ అది? అది 20 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఎంత ఉంది సార్ ఇక్కడ? ఇప్పుడు 2 లక్షల పైన ఉంది. 2 నుంచి 3 మధ్యలో ఉంది. పెరిగిపోయింది. అన్ని మెయిన్ రోడ్ కూడా కదా ఇది. ఇదంతా మీరేసిన కాలనీ కదా. ఇదంతా మేము చేసింది. మీరిచ్చే అడ్వైజ్ ఏంటి సార్ ప్రభుత్వాలకు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ, మన మామూలు సగటు ప్రజలకు కానీ ఎటువంటి ఆరోగ్యకరమైన ప్రయాణం జరగాలి రియల్ ఎస్టేట్లో అంటే మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? అంటే రియల్ ఎస్టేట్ అని ఆ పేరు ఎవరు పెట్టిందో నాకు తెలియదు, కానీ రియల్లీ ఇట్స్ ఏ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్గానే ఉండాలి తప్ప దీన్ని అన్యాయాలు చేసేది, లేకపోతే కుక్కప్ చేసి రేట్లు పెంచేసి అది చేసేది అది జరగకూడదు. రీసెంట్గా ఈ మధ్యన ఏదో ఎర్లీ ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేస్తే మీకు ఇంత పర్సెంటేజ్ చేస్తాం, అంత చేస్తామని చెప్పి చేసిన వాళ్ళు అందులో దిగి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది అట్లాంటివి జరగకూడదు. నేను ఇన్నేళ్ళు అయినా నేను మొదట వచ్చేటప్పుడు కూడా నన్ను కొంతమంది డిస్కరేజ్ చేశారు. నువ్వు నీలాంటాడు పనికిరాడు ఇక్కడ రియల్ ఎస్టేట్కి, నువ్వు చేయలేవు, బ్యాడ్ టైం వస్తుంది నీకంటే నేను చెప్పా, కాయిన్కి ఒక సైడే చూస్తాను, నేను రెండో సైడ్ చూస్తాను. ప్రతి వ్యక్తి కూడా నాకంటూ నా సొంత ఇల్లు ఉండాలి అనేది కోరుకుంటాడు. ఇల్లు కట్టుకోలేనంటే కనీసం స్థలం కొనుక్కుందాం, 100 గజాల స్థలం కొనుక్కుందాం అనుకున్నాడు. డబ్బులు చిన్న ఇల్లు ఏదో కట్టుకోవచ్చు అని. అలాంటి కళలు నేను రిజర్వ్ చేసే వ్యాపారం ఇది. ఆ వ్యాపారాన్ని నేను నీతిగా నిజాయితీగా చేయాలి. నా దగ్గరకు వచ్చి కొన్న వాళ్ళు ఎవరికి కూడా నష్టపోకూడదు, లబ్ధి పొందాలి కానీ నష్టపోకూడదు అనేది పెట్టుకున్నా. అది ఈ రోజుకి అదే పాటిస్తున్నా. అందుకనే మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే నేను వాళ్ళు బిజినెస్ అయితే చాలా చేశాను, కానీ వాళ్ళలాగే కోట్లు సంపాదించాలి. టర్నోవర్ ఎక్కువ ఉంటుంది కానీ టర్నోవర్ ఉంటుంది కానీ ప్రాఫిట్ సైడ్గా నేను తక్కువ పెట్టుకున్నాను. ప్రైస్ 100% ట్యాక్స్ కడతాను. నేను అంతా వైటే. నా సేల్స్ అంతా కూడా వైటే. 100% ట్యాక్స్ కడతాను. 40% ట్యాక్స్ కడతాను. కొన్ని బ్రాండ్లు ఉన్నాయి, పేర్లు నేను చెప్పడం కరెక్ట్ కాదు. కొన్ని బ్రాండ్లు ఉన్నాయి. ఆ బ్రాండ్ పేరు మీద అపార్ట్మెంట్ కడుతున్నారు, ఆ బ్రాండ్ పేరు మీద విల్లాస్ కడుతున్నారు. అది అపార్ట్మెంట్ అనుకుందాం. ఆ బ్రాండ్ మామూలుగా వేరే వాళ్ళకి అదే అపార్ట్మెంట్ వేరే బ్రాండ్ పేరు మామూలు వాళ్ళు కడితే ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 అనుకోండి, అదే వేరే వాళ్ళ బ్రాండ్ కడితే అది 5 కోట్లు 10 కోట్లు అంటున్నారు. ఇది ఎంతవరకు మనం ఆలోచించుకోవాలి? కస్టమర్ ఆలోచించాలి. ఏదైనా మనకు తెలుగులో సామెత ఉంది, అది పెరుగుట విరుగుట కొరకే, ధర హెచ్చుట తగ్గుట కొరకే. అలా ఆర్టిఫిషియల్గా గ్రోత్ రాకూడదు. గ్రోత్ అనేది న్యాచురల్గా ఉండాలి గ్రోత్. అలా కాకుండా లాస్ట్ ఏమైపోయిందంటే ఎలక్షన్స్ ముందు కానీ ఏదైనా కానీ ఈ ఏరియా అంతా కూడా ధరలు పెంచేయటం, ప్రభుత్వం ఆక్షన్లు వేసేసి పెంచింది. అది మామూలుగా ప్రైవేట్ వాళ్ళకి ఉన్నది కాదు. అంతకుముందు 40 కోట్లు 30 కోట్లు 50 కోట్లు ఉన్నది ఒక్కసారిగా 100 కోట్లు చేశారు. తర్వాత ఏమో ఈ ఏరియా అంతా కూడా 110లో ఉన్నట్టు ల్యాండ్ది 110 ఎత్తేస్తాం అని ఇలాంటివన్నీ కూడా ఆశలు కల్పించేసి లేనిపోయినవన్నీ కూడా లబ్ధి పొందలేకపోయారు అలా చేసి. కానీ ఇండస్ట్రీ కొంచెం దెబ్బ కొట్టి కొనే వాళ్ళ కెపాసిటీ సరిపోదు కదా సార్. సరిపోదు. ఎలా కస్టమర్ ఎక్కడి నుంచి వస్తారు? ఎంత కష్టపడి ఎంతమంది 10 కోట్లు 5 కోట్లు పెట్టగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 50 లక్షలు అనేది పెద్ద అమౌంట్. 50 లక్షలు వాళ్ళు కట్టుకోగలగటం అనేదే పెద్దది. ఇల్లు కట్టుకోవాలంటే 50 లక్షలు మీకు ఇండిపెండెంట్ హౌస్ ఎక్కడ వస్తుంది? లేదు. అలాగే మీ ధరణి పోవటంలో కూడా మీరు నష్టం, రియల్ ఎస్టేట్ నష్టం జరిగిందా? నష్టం అంటే అవకతవకలు ప్రతి దాంట్లో ఉంటాయండి. డెఫినెట్గా చాలా అవకతవకలు జరిగినాయి. అవన్నీ సరి చేస్తున్నారు, కొత్త చెయ్యాలి.